బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కోస్తాంధ్ర తడిసి ముద్దవుతోంది. ఎడతెరిపిలేని వర్షంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నదుల వరద ఉధృతితో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు నాగావళి నది ఉధృతి పెరిగి విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. గతంలోనే లేని విధంగా 98,403 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు అన్ని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. జిల్లాలోని నాగావళి నది పరివాహక ప్రాంతాల్లోని తహసీల్దారులను, అధికారులను శ్రీకాకుళం కలెక్టర్ ధనుంజయరెడ్డి అప్రమత్తం చేశారు. నాగావళి నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లోకి నీరు చేరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. బూర్జ వద్ద రోడ్డుపైకి నీరు చేరింది. జనం రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం నాగావళి నది నిలకడగా ప్రవహిస్తోంది. వంశధార నదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం హిరమండలం వద్ద గొట్టా బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. గొట్టా బ్యారేజీ 22 గేట్ల ద్వారా 34,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. కొత్తూరు మండలం మదనాపురం వద్ద పంట పొలాలు నీట మునిగాయి. విజయనగరంలో చిరుచినుకులతో కూడిన వాన ఎడతెరిపి లేకుండా కురిసింది. నగరంలోని రహదారులను వర్షపు నీరు ముంచెత్తింది. పద్మావతి నగర్, రింగు రోడ్డులో ఉన్న పల్లపు ప్రాంతాల్లో జనవాసాల్లోకి వర్షపు నీరు చేరింది. అల్పపీడన ప్రభావంతో విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అల్లిపురం, జగదాంబ, కొబ్బరితోట, కాన్వెంటు కూడలి వంటి ప్రాంతాల్లో వర్షం నీరు చేరుకుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షాల జోరు కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి. అమలాపురం, కాకినాడ డివిజన్లలోనూ తేలికపాటి జల్లులు కురిశాయి. రాజమహేంద్రవరంలో వర్షానికి రహదారులు నీట మునిగాయి. రైల్వే స్టేషన్ రోడ్డులో మురుగునీరు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా మన్యం ప్రాంతాల్లో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. బుట్టాయగూడెం మండలంలో జల్లేరువాగు ఉధృతంగా రావడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పోలవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. కొన్ని చోట్ల అన్నదాతలు ఆనందంతో జోరుగా నాట్లు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లాలో చెదురుమదురుగా వర్షాలకు కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఎడతెరిపిలేని వాన పడింది. రైతులు ఉత్సాహంగా వరి నాట్లు వేసుకుంటున్నారు.